కీలక మ్యాచ్లో భారత్ విజయం. ఆస్ట్రేలియాపై సమిష్టి విజయం. సోమవారం జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. టీమిండియా ఇప్పటికే 2 విజయాలతో దాదాపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. నేటి మ్యాచ్లో రోహిత్ ముందుండి టీంని గెలిపించాడు. మ్యాచ్ చివర్లో పై చేయి సాధించిన భారత్ 24 రన్స్తో ఆస్ట్రేలియాని ఓడించింది. 7 పాయింట్లతో భారత్ సెమీస్కు చేరుకుంది. ప్రస్తుతం ఆసీస్ 3 పాయింట్లతో సెమీస్కు చేరే అవకాశాలు సన్నగిల్లాయి. దుకాణాలు రాత్రి 11 గంటలకే మూయక్కర్లేదు. హెచ్వైడి పోలీస్. సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10:30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి. దుకాణాలు మరియు సంస్థలు తెరియు మరియు మూసివేయు సమయములు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగును. ఇది అందరూ గమనించగలరు అని హైదరాబాద్ సిటీ పోలీసులు తాజాగా ట్వీట్ చేశారు. కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు కేసీఆర్. జూన్ 25, 2024. కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు కేసీఆర్. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని వివరించారు. రైల్ రోకో కేసులో తనను 15వ నిందితుడుగా చేర్చారని తెలిపారు. తాను రైల్ రోకో పాల్గొనలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుంది. జూన్ 26న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్. పరుథ్వీ తేజ. జూన్ 26న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్. పరుథ్వీ తేజ. జూన్ 26న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ పరుథ్వీ తేజ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 26 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చిందని తెలిపారు. విశాఖకు చెందిన క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి టీమిండియాలో స్థానం. జింబాబ్వేతో జరగనున్న టోర్నీకి ఎంపిక. పార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు. మొన్నటి ఎన్నికలను సవాల్గా తీసుకుని కార్యకర్తలు, నేతలు పార్టీని విజయతీరానికి చేర్చారు. కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. వారిని గౌరవిస్తాం. కార్యకర్తలను వేధించిన వారికి, అక్రమార్కులకు టీడీపీలోకి నో ఎంట్రీ. బీసీ నేతలనే పార్టీ అధ్యక్షులుగా, స్పీకర్గా ఎన్నుకున్నాం. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు